నెక్స్ట్ టాపిక్ యావరేజ్, సగటు. తెలుగులో సగటు లేదా దీన్ని ఇంకేమంటాం, సగటు లేదా సరాసరి. సగటు లేదా సరాసరి. మరి సగటు అంటే, సగటు అనగా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సగటు ఈజ్ ఈక్వల్ టు ఏంది ఫార్ములా, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మరి ఇక్కడ నుంచి మనకి మళ్ళీ 2 ఫార్ములాస్ వస్తాయి. మెయిన్గా ఇది ఒకటి గుర్తుంచుకుంటూ చాలు మీరు. సగటు అంటే ఏంది, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇక్కడ నుంచి రాసుల మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ రాసుల మొత్తము ఈజ్ ఈక్వల్ టు సగటు ఇంటూ సంఖ్య, లేకపోతే సంఖ్య ఇంటూ సగటు. సంఖ్య ఇంటూ సగటు. సంఖ్య ఇంటూ సగటు. రాసుల మొత్తము ఈజ్ ఈక్వల్ టు సంఖ్య ఇంటూ సగటు. ఇంకా మూడవ ఫార్ములా వచ్చేసి, ఒక్కోసారి మనకి రాసుల సంఖ్య కావాల్సి వస్తుంది. రాసుల సంఖ్య. ఇప్పుడు రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు మొత్తము బై సగటు. మొత్తము బై సగటు. మొత్తము బై సగటు. అయితే ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, పాయింట్ ఏంటంటే, ఈ సగటు అనేది దేనిపైన ఆధారపడుతుందంటే రాసుల సంఖ్య పైన ఆధారపడుతుంది. ఈ సగటు అనేది రాసుల సంఖ్య తగ్గితే సగటు పెరుగుతుంది. రాసుల సంఖ్య తగ్గితే సగటు పెరుగుతుంది. రాసుల సంఖ్య పెరిగితే సగటు తగ్గుతుంది. అర్థమైందా? ఈ మొత్తం అనేది స్థిరం. ఫర్ ఎగ్జాంపుల్ రాసుల మొత్తము 100 అనుకుందాం. రాసుల మొత్తము ఈజ్ ఈక్వల్ టు 100. రాసుల మొత్తం ఎంత? 100. సంఖ్య, రాసుల సంఖ్య ఎంత ఉందంటే 10 ఉన్నది అనుకుందాం. అప్పుడు సగటు ఏమవుతుంది మనకి? సగటు ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పిన, రాసుల మొత్తం బై సంఖ్య అంటే 100/10. సో సగటు ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఏం చేద్దామంటే రాసుల సంఖ్యను పెంచుదాం. రాసుల సంఖ్య పెంచుదాం. అంటే రాసుల మొత్తం అనేది 100. రాసుల మొత్తము 100నే. ఈసారి ఏం చేస్తున్నంటే రాసుల సంఖ్యని 20 తీసుకుందాం. రాసుల సంఖ్య ఎంత తీసుకుంటున్నా? 20. ఇప్పుడు సగటు ఏమవుతుంది? సగటు ఈజ్ ఈక్వల్ టు 100/20. 21 25. ఎప్పుడు ఇక్కడ రాసుల సంఖ్యను పెంచిన 10 ఉండాల్సినటువంటి రాసులు ఎన్ని అయినాయి? రాసులు ఎన్ని ఉండాలి? రాసుల మొత్తము 100, సంఖ్య ఎంత? 10. యాక్చువల్లీ సగటు ఎంత వస్తుంది? 10. ఇది ఒరిజినల్ సగటు. అసలు సగటు ఎంతంటే, యాక్చువల్ సగటు ఎంతంటే 10. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం రాసుల సంఖ్యను పెంచుతున్నాం. ఇంతకుముందు రాసులు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్యని 20 చేస్తున్నా. చేస్తే సగటు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య మొత్తం ఎంత? 100 బై రాసుల సంఖ్య ఎంత? 20. 21 25. సగటు ఏమైంది? 5 అయింది. అంటే ఇక్కడ రాసుల సంఖ్య పెంచితే సగటు ఏమైంది? తగ్గింది. ఈసారి రాసుల సంఖ్యను తగ్గిద్దాం.
చూడండి, ఇక్కడ రాసుల మొత్తము 100నే. రాసుల సంఖ్య ఎంత తీసుకుందామంటే 5 తీసుకున్నాయి. రాసుల సంఖ్య ఈసారి తగ్గించినాం. 10 ఉండాల్సినటువంటి రాసులని ఇప్పుడు ఏం చేసిన, ఇక్కడ పెంచినాం. ఇటు ఏం చేస్తున్నాం, మనం రాసుల సంఖ్యను తగ్గిస్తున్నా. తగ్గిస్తే సగటు రాసుల మొత్తము 100/5. 100/5 అంటే 20. చూడండి, మొదట సగటు ఎంత ఉన్నది, 10 ఉన్నది. మరి రాసుల సంఖ్య పెంచితే సగటు ఏమైంది, 5 అంటే తగ్గింది. రాసుల సంఖ్య పెంచితే సగటు తగ్గింది. ఇప్పుడు రాసుల సంఖ్య తగ్గించిన, ఎంత తగ్గించిన, 10 తగ్గించిన. రాసుల సంఖ్యను 10 నుంచి 5 తగ్గిస్తే అప్పుడు వచ్చినట్టు సగటు ఎంత వచ్చింది, 20. అంతకుముందు సగటు ఎంత ఉంది, 10. అంటే దీన్ని బట్టి, ఈ కాన్సెప్ట్ని బట్టి మీకు ఏం గుర్తుండాలంటే, సగటు అనేది రాసుల సంఖ్యకు విలోమానుపాతంలో ఉంటుంది. ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సగటు రాసుల సంఖ్యకి ఎలా ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. రాసుల సంఖ్య పెరిగితే సగటు తగ్గుతుంది. రాసుల సంఖ్య పెరిగితే సగటు తగ్గుతుంది. రాసుల సంఖ్య తగ్గితే సగటు పెరుగుతుంది. ఓకేనా? యావరేజ్ ఈజ్ డిపెండ్ ఆన్ నెంబర్స్. రాసుల సంఖ్య పెరిగితే సగటు పెరుగుతుంది. రాసుల సంఖ్య పెరిగితే సగటు తగ్గుతుంది. రాసుల సంఖ్య పెరిగితేనే సగటు తగ్గుతుంది. రాసుల సంఖ్య తగ్గితే సగటు పెరుగుతుంది. అంటే సగటు అనేది రాసుల సంఖ్యకు విలోమానుపాతంలో ఉంటుంది. ఈ సగటు అనేది రాసుల సంఖ్యకి ఎలా ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. ఆ పాయింట్ రాసుకున్నాడు. నోట్ పాయింట్ రాసుల సంఖ్య సగటుకి విలోమానుపాతంలో ఉంటుంది. నోట్ పాయింట్ సగటు రాసుల సంఖ్యకి విలోమానుపాతంలో ఉంటుంది. విలోమానుపాతంలో ఉంటుంది. అంటే సగటు ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు బై సంఖ్య. సగటు అనేది సంఖ్యకి ఎలా ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 సంఖ్యలు తీసుకున్నారు. ఏ బి అనే 2 సంఖ్యలు తీసుకుంటే ఈ సంఖ్యల యొక్క సగటు తీసుకుంటే 3:4 ఉంది అనుకోండి. అప్పుడు సంఖ్యా నిష్పత్తి ఏమైంది, సగటు 3:4. అప్పుడు సంఖ్య ఏమవుతుంది, విలోమానుపాతము. అంటే 4:3 అవుతుంది. ఇట్ ఈస్ ద ఓకేనా? ఇది మనకి కొన్ని ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుంది. సగటు అనేది సంఖ్యకి ఎందులో ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. సగటు అనేది సంఖ్యకి విలోమానుపాతంలో ఉంటుంది. సో 2 రాసుల సగటు 3:4 అయితే వాటి సంఖ్యల నిష్పత్తి ఎలా ఉంటుందంటే 4:3. మరి సగటు కనుక్కోవడానికి మనం ఏ విధంగా చేయాలంటే, ఇక్కడ మీరు 2 మెథడ్లు యూజ్ చేయాల్సి ఉంటుంది. సగటు భేదం సమానంగా ఉన్నప్పుడు ఎట్లా కనుక్కోవాలి, భేదం సమానంగా ఉన్నప్పుడు ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాస్తే బేస్ సంఖ్యలు అయితే మిడిల్లో సంఖ్య అవుతుందన్నమాట. అంటే భేదం సమానంగా ఉన్నప్పుడు సింపుల్గా సగటు కనుక్కోవడానికి 2 ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వన్
భేదం సమానంగా ఉన్నప్పుడు, భేదము సమానంగా ఉన్నప్పుడు భేదము సమానంగా ఉన్నప్పుడు సగటు ఎలా అనుకోవాలి? సింపుల్ అమ్మ. సగటు ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే భేదం ఎప్పుడు భేదము సమానంగా ఉన్నప్పుడు సగటు ఈజ్ ఈక్వల్ టు మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 అంటే మధ్యలో ఉన్నటువంటి వాల్యూనే దాని యొక్క సగటు అవుతుంది. భేదం సమానంగా ఉన్నప్పుడు మధ్యలో ఉన్న వాల్యూ, మధ్యలో ఉన్నది మిడిల్ వాల్యూ ఈజ్ యావరేజ్. మిడిల్ వాల్యూ ఈజ్ యావరేజ్. మధ్యలో ఉన్నటువంటిది సగటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10ల సగటు. దీని సగటు కనుక్కోవాలి. 2, 4, 6, 8, 10ల సగటు. మరి భేదం ఎలా ఉంది? సమానంగా ఉన్నది కదా. భేదం ఎలా ఉంది? సమానంగా ఉంది. చూడండి, 2, 4, 6, 8, 10 అన్నిట్లో భేదం ఎలా ఉంది? సమానం. కాబట్టి ఇప్పుడు సగటు ఏమవుతుందంటే 6 అనేది సగటు. సగటు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6. 6 అనేటిది సగటు అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2, 1, 3, 5, 7, 9, 11, 13 వీటి యొక్క సగటు. ఇవంతా మరి భేదం ఎలా ఉంది? ఇలా సగటు, ఇలా సగటు, ఇలా సగటు. ఈ భేదం ఎలా ఉంది? అన్నిట్లో భేదము 2 వస్తుంది. మరి మిడిల్లో నెంబరు ఇటు 3 నెంబర్సు, ఇటు 3 నెంబర్సు, ఇటు 3 నెంబర్లు పోతే ఇంకేముంది? వీటి యొక్క సగటు కావాలి మనకి. చూడండి, 1, 3, 5, 7, 9, 11, 13. ఇక్కడ 3 నెంబర్సు, ఈడ 3 నెంబర్సు. ఇగో మిడిల్లోదే సగటు అవుతుంది. అంటే ఈ 7 అనేది ఏంటిది అవుతుంది? సగటు అవుతుంది. సగటు ఈజ్ ఈక్వల్ టు 7. మరి ఇంకో ప్రాబ్లం చూద్దాం. 2, 4, 6, 8, 10, 12ల సగటు. 12ల సగటు. మరి చూడండి, ఇక్కడ భేదం ఎలా ఉంది? భేదం ఈక్వల్గా ఉన్నది. భేదం ఎలా ఉంది? ఈ అన్నిటి భేదం అనేది డిఫరెంట్ ఎంత వస్తుంది? వాటి మధ్య తేడా. భేదం అంటే ఏంది? తేడా 2. అన్నిట్లో తేడా 2 ఉంది. అప్పుడు సగటు చూడండి, 2, 4, 6, 8, 10, 12. ఇటు చూడండి, ఇక్కడ 2 నెంబర్సు, ఇటు 2 నెంబర్సు, ఇటు 2 నెంబర్సు, ఇటు 2 నెంబర్సు. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 నెంబర్సు, మరి ఇక్కడ 3 నెంబర్సు. మరి మధ్యలో నెంబర్ ఉందా? ఉన్నది. 6కి 8కి మధ్యలో ఏముంటుంది నెంబరు? ఈ 6కి 8కి మధ్యలో ఉండే నెంబరే సగటు అవుతుంది. ఆ సగటే ఎంత? 7. 6కి 8కి మధ్యలో ఉన్న నెంబర్ ఎంత? 7. సో సగటు ఎంత? 7. అంటే ఈ విధంగా మనకి భేదం సమానంగా ఉన్నప్పుడు సగటు ఎనగనుకుంటామో అర్థమవుతుంది. దీన్నే ఇప్పుడు ఈ 3 మెథడ్స్ని చూడండి. మీకు ఇది తెలవలేదనుకోండి, దీన్నే ఇంకెలా చేయొచ్చు అని చెబుతున్నా మీకు. సింపుల్గా ఏం చెబుతున్నా? భేదం సమానంగా ఉన్నది అంటే మొదటి నెంబరు, చివరి నెంబరు
అంటే 2 ప్లస్ 10/2, 12/2 అంటే 6, సగటు ఏమొస్తుంది 6. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. ఇందులో ఫస్ట్ నెంబర్ ఎంత 1, చివరి నెంబర్ ఎంత 3. అంటే దీని యొక్క సగటు 1 ప్లస్ 13/2 అంటే 14/2 అంటే 7. 14/2 అంటే 7. ఈ ప్రాబ్లం కూడా మనం ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు. మొదటి సంఖ్య ఎంత 2, చివరి సంఖ్య ఎంత 12. మొదటి సంఖ్య 2, చివరి సంఖ్య 12/2. సో 14/2. 14/2 అంటే సగటు ఎంత 7. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ ఈ కాన్సెప్ట్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? సగటు అంటే భేదము సమానంగా ఉన్నప్పుడు మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2, లేదు అంటే భేదం సమానంగా ఉన్నప్పుడు సగటు మధ్యలో నెంబరే సగటు అవుతుంది. ఏదైతే మిడిల్లో ఉంటుందో అదే దాని యొక్క సగటు. మిడిల్లో ఉన్నటువంటి నెంబరే దాని యొక్క సగటు. సో దీని మీద ప్రాబ్లం చేద్దాం. భేదం సమానంగా లేకపోతే తర్వాత ముందు భేదం 2 కాన్సెప్ట్ ఉంటాయి ఇలా మీకు. భేదం సమానంగా ఉన్నప్పుడు, భేదం సమానంగా లేనప్పుడు. సగటులో మరి భేదం సమానంగా ఉన్నప్పుడు ఎట్లా చేస్తామని చెబుతున్నా. సగటు కనుక్కోవడానికి ఇచ్చిన ప్రాబ్లంలో భేదము సమానంగా ఉంటే మధ్యలో నెంబరే సగటు అవుతుంది, మిడిల్లో నెంబరే దాని యొక్క యావరేజ్ అవుతుంది. లేదు అనుకుంటే ఇంకెలా ఫైండ్ అవుట్ చేస్తామని చెబుతున్నా. మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. ఇక వీటి మీద ప్రాబ్లం చేద్దాం. చూడండి మీకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే 1 నుండి 100 వరకు గల 1 నుండి 100 వరకు గల సంఖ్యల సగటు 1 నుండి 100 వరకు గల సంఖ్యల సగటు ఎంత? 1 నుంచి 100 వరకు గల సంఖ్యల సగటు. 1 నుంచి 100 వరకు అంటే 1, 2, 3, 4, 5, 6 ఇలా. అంటే వాటి మధ్య భేదం ఎలా ఉంటుంది? ఈక్వలే కదా, రైట్. ఇప్పుడు మరి భేదం ఈక్వల్ ఉంటే సగటు ఏం చెప్పినా. సో సగటు ఈజ్ ఈక్వల్ టు మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. భేదం సమానంగా ఉంటే ఏం చెప్పినా మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 అంటే 101/2. సో 50.5. 50.5. సో సగటు ఎంత? సో 1 నుంచి 200 వరకు గల సంఖ్యల సగటు ఎంత అంటే 1 ప్లస్ 100/2. దీన్నే ఇంకా మీకు ఇంకా ఏ విధంగా అడగవచ్చు సార్ అంటే మొదటి 99 సంఖ్యల 99 సహజ సంఖ్యల సగటు ఎంత అంటాడు. 99 సహజ సంఖ్యల సగటు. 99 సహజ సంఖ్యల సగటు ఎంత అంటాడు. సహజ సంఖ్యలు అంటే వరుస సంఖ్యలే కదా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి సహజ సంఖ్యలు అనేవి? 1 నుంచి మొదలై 1, 2, 3, 4, 5 వీటన్నిటిని కూడా మనం సహజ సంఖ్యలు అంటాం. మరి సహజ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ఇన్ఫినైట్, అనంతము. మరి ఇక్కడ ఎక్కడి వరకు అనుకుంటున్నాం అని 99 వరకు సహజ సంఖ్యల సగటు. మరి 99 వరకు సహజ సంఖ్యలు అంటే మొదటి సంఖ్య ఎంత? సగటు ఏం అనుకుంటాం మనం? సగటు ఏం చెప్పిన సగటు అంటే మొదటి సంఖ్య అంటే 1 ప్లస్ చివరి సంఖ్య ఎంత? 99/2. 1 ప్లస్ 99/2 అంటే 100/2 కదా.
100/2 అంటే సగటు 50. 1 నుంచి 99 వరకు సహజ సంఖ్యల సగటు ఎంత? 1 + 99/2 అంటే 100/2 అంటే ఎంత? సగటు 50 వస్తుంది. నెక్స్ట్ ఎంత సగటు? 100/2 అంటే 50. నెక్స్ట్ ప్రాబ్లం. ఒకవేళ మీకు క్వశ్చన్ ఇలా అడుగుతాడు, 200 నుండి 300 వరకు గల సంఖ్యల సగటు. 200 నుండి 300 వరకు గల సంఖ్యల సగటు ఎంత? ఎక్కడి నుంచి అడుగుతుండే సంఖ్యలు మనకి? 200 నుంచి ఎక్కడి వరకు తీసుకో అంటుండు? 300 వరకు సంఖ్యల సగటు అంటుండు. అంటే 200, 201, 202 అట్లా చివరి సంఖ్య ఎంత? 300. మరి వాటి మధ్య భేదం సమానంగా ఉందా లేదా? ఒకటే ఉంటుంది, సమానంగా ఉంటుంది. సో భేదం సమానంగా ఉంటే సగటు ఏం చెప్పినాం మనం? సగటు. భేదం సమానంగా ఉంటే సగటు మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. 200 ప్లస్ 300 500/2 అంటే ఫైనల్గా 250. సో వాటి యొక్క సగటు ఎంత? మొదటి సంఖ్య 200, చివరి సంఖ్య ఎంత? 300. 200 ప్లస్ 300 500/2 అంటే 250. అంటే 200 నుంచి 300 వరకు గల సంఖ్యల సగటు ఎంత అంటే 250. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఎలా అడగొస్తుంటే మిమ్మల్ని 1 నుండి 50 వరకు గల సరి సంఖ్యల సగటు. 1 నుంచి 50 వరకు గల సరి సంఖ్యల సగటు. సరి సంఖ్యలు అంటున్నాం అంటే ఇక్కడ సగటు = 1 + 50/2 కాదు, ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. సరి సంఖ్యలు. మరి మొదటి సరి సంఖ్య ఎంత? 2. అంటే సరి సంఖ్యల సగటు కనుక్కునేటప్పుడు మొదటి సంఖ్యను ఏం తీసుకోవాలంటే మొదటి సరి సంఖ్య తీసుకోవాలి. మరి మొదటి సరి సంఖ్య ఎంత? సో సగటు సార్ మొదటి సంఖ్య చెప్పిండు కానీ ఒకటి తీసుకున్నారు, కానీ క్వశ్చన్ ఏమంటుండు? సరి సంఖ్యల సగటు. రైట్. మొదటి సరి సంఖ్య ఎంత? 2 ప్లస్ చివరి సరి సంఖ్య ఏముంది? ఇచ్చిన నెంబర్ సరి సంఖ్య అయితే అదే తీసుకోవాలి. 50 వరకు అన్నాడు అంటే 50 అనేది సరి సంఖ్య కదా. సో 50/2. సో 52/2 అంటే 26. 52/2. సో 1 నుంచి 50 వరకు గల సరి సంఖ్యల సగటు ఏమొస్తుంది మనకి? 2 + 50/2 అంటే 52/2 అంటే 26. ఇంకా నెక్స్ట్ ఒకవేళ 1 నుండి 259 వరకు గల 259 వరకు గల సరి సంఖ్యల సగటు.
ఎక్కడి నుంచి 1 నుంచి 259 వరకు గల సరి సంఖ్యల సగటు. ఏ సంఖ్యలు అంటుండు? సరి సంఖ్యలు. సరి సంఖ్యల సగటు అంటే ఏంది? మొదటి సరి సంఖ్య ప్లస్ చివరి సరి సంఖ్య బై 2. ఇంకెవరికైనా అర్థం కాకపోతే ఇక్కడ ఫార్ములా లాగా రాసుకోండి. సగటు ఈజ్ ఈక్వల్ టు మొదటి సరి సంఖ్య ప్లస్ చివరి సరి సంఖ్య బై 2. సరి సంఖ్యలు ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే మొదటి సరి సంఖ్య ప్లస్ చివరి సరి సంఖ్య బై 2. రైట్గా ఇక్కడ మనకి సరి సంఖ్యల సగటు అంటుండు. ఏమంటుండు? సరి సంఖ్యల సగటు. మొదటి సరి సంఖ్య ఎంత? 2. మరి చివరి సరి సంఖ్య 259 అనేది సరి సంఖ్య కాదు. 259 సరి సంఖ్య కాదంటే దానికంటే ముందు నెంబరు 258/2 మొత్తం 260/2 అంటే ఏమొస్తుంది? 130. సో 1 నుంచి 259 వరకు గల సరి సంఖ్యల సగటు. మొదటి సరి సంఖ్య ఎంత? 2 ప్లస్ చివరి సరి సంఖ్య 258/2 అంటే మొత్తం 260/2. ఆన్సర్ ఎంత? 130. మరి ఇలా డైరెక్ట్గా 1 నుంచి అని అడగడు, ఇంకెలా అడుగుతాడు క్వశ్చన్ని. ఎన్ని రకాలుగా అడిగినా మీకు బేసిక్ కాన్సెప్ట్ నేను చెప్పిన లాజిక్ అనేది గుర్తుండాలి. ఏంటిది? భేదం సమానంగా ఉన్నప్పుడు సగటు మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. ఇంకా ఎలా అడుగుతాడు సార్ అంటే చూడండి, 101 నుండి 500 వరకు గల సరి సంఖ్యల సగటు. ఎక్కడి నుంచి? 101 నుండి 500 వరకు గల సరి సంఖ్యల సగటు. సో 101 నుంచి అడుగుతుంటామని ఏ సంఖ్యలు అడుగుతుండు? ఏ సగటు అడుగుతుండు? సరి సంఖ్యల సగటు. 101 నుండి 500 వరకు సరి సంఖ్యల సగటు. మరి సరి సంఖ్యల సగటు అంటే మొదటి సరి సంఖ్య. రైట్, మొదటి సరి సంఖ్య అంటే 2 కాదు. ఇది సరి సంఖ్య కాదా చూసుకోవాలి. 101 అనేది సరి సంఖ్య కాదు. మరి దీని తర్వాత సంఖ్య ఎంత? 102 ప్లస్ 500/2. ఫైనల్గా మనకి 602/2 అంటే ఏమొస్తుంది? 301. 101 నుంచి 500 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత అంటే 301. ఇది సరి సంఖ్యల గురించి. బేస్ సంఖ్యలు చూద్దాం. మరి బేస్ సంఖ్యలు కూడా అడుగుతాడు మనని. ఏమని? 1 నుండి 100 వరకు గల 1 నుండి 100 వరకు గల బేసి సంఖ్యల సగటు. బేసి సంఖ్యల సగటు 1 నుంచి 100 వరకు గల బేస్ సంఖ్యల సగటు. బేస్ సంఖ్యల సగటు అంటే ఇప్పుడేమో వచ్చినాయి? బేస్ సంఖ్యలు వచ్చినాయి. అప్పుడు సగటు ఎట్లా కనుక్కుంటాం? మొదటి బేస్ సంఖ్య ప్లస్ చివరి బేస్ సంఖ్య. మొదటి బేస్ సంఖ్య ఎంత? 1. చివరి బేస్ సంఖ్య ఎంత? 99. 100 బేస్ సంఖ్య కాదు, బై 2. 100/2 అంటే 50. సో 1 నుంచి 100 వరకు గల బేస్ సంఖ్యల సగటు ఎంత? 1 ప్లస్ 99/2 అంటే 50. నెక్స్ట్
200 నుండి 600 వరకు 600 వరకు గల బేసి సంఖ్యల సగటు రైట్. 200 నుంచి 600 వరకు బేస్ సంఖ్యల సగటు. మరి బేస్ సంఖ్యలు అంటే బేస్ సంఖ్యల సగటు ఏం చెప్పినా మొదటి బేస్ సంఖ్య. రైట్. ఇందులో మొదటి బేస్ సంఖ్య ఎంత? 201 ప్లస్ చివరి బేస్ సంఖ్య 600 సరి సంఖ్య. దీనికంటే ముందు బేస్ సంఖ్య 599 బై 2. ఓకే. 500 800 800/2 ఆన్సరు 400. మొదటి బేస్ సంఖ్య 201, చివరి బేస్ సంఖ్య 599. ఈ రెండింటిని కొడితే ఎంత వస్తుందమ్మా? 800/2 అంటే 400. అంటే 200 నుంచి 600 వరకు గల బేస్ సంఖ్యల సగటు ఎంత అంటే 400. నెక్స్ట్ 20 వరుస బేస్ సంఖ్యల సగటు. మొదటి 20 బేసి సంఖ్యల సగటు. మొదటి 20 బేసి సంఖ్యల సగటు. ఎన్నిటిదంట? మొదటి 20 బేస్ సంఖ్యలు. అంటే 1 నుంచి 20 కాదు, మొదటి 20 బేస్ సంఖ్యలు తీసుకోవాలి. 1, 3, 5 ఇట్లా బేస్ సంఖ్యలు ఎన్ని తీసుకోవాలంటే 20 తీసుకోవాలి. వాటి సగటు ఎంత చూడండి. సో మొదటి n బేస్ సంఖ్యల సగటు ఏం లేదమ్మా, ఇక్కడ మొదటి 20 అన్నాడు కదా, ఆన్సర్ ఇక్కడ ఏది ఉందో అదే ఆన్సర్ అవుతుంది. సగటు ఈజ్వల్ ఎంత అంటే 20నే. సగటు ఎంత? 20. ఇంకా ఎలా అడగవచ్చు అంటే క్వశ్చన్ని ఇంకోటి చూద్దాం. దీని మీద మొదటి 50 బేసి సంఖ్యల సగటు. మొదటి 50 బేస్ సంఖ్యల సగటు. మొదటి 50 అంటుండు. మొదటి 50 బేస్ సంఖ్యల సగటు ఏం చెబుతున్నా? ఆన్సరు 50. మీకు డౌట్ రావచ్చు, ఏమంటే డౌట్ వచ్చింది సార్ బేస్ సంఖ్యలేనా? కాదు, సరి సంఖ్యలు అడిగితే మరి ఏం చేస్తావు? మొదటి 20 సరి సంఖ్యల సగటు అన్నాడు. మొదటి 20 సరి సంఖ్యల సగటు ఏం చెబుతావు? ఇప్పుడు ఏం చెప్పాలి? అప్పుడు 1 యాడ్ చేయాలి. ఏం చేయాలి? 1 యాడ్ చేయాలి. చూడండి ఎట్లనో. మొదటి 30 సరి సంఖ్యల సగటు అన్నాడు. సరి సంఖ్యల సగటు ఏమన్నాడు? మొదటి 30 సరి సంఖ్యల సగటు ఏం చెప్పింది? దీనికి 1 యాడ్ చేయాలి. బేస్ సంఖ్యలు అయితే అదే ఆన్సరు. కానీ ఇక్కడ ఉన్నది ఏంది? మొదటి 30 సరి సంఖ్యలు. సో ఆన్సరు దీనికి ఒకటి యాడ్ చేయాలి. సో 31. దానికి ఒకటి యాడ్ చేస్తే ఏంది? 31. సో మొదటి 30 సరి సంఖ్యల సగటు ఎంతంటే 31. నెక్స్ట్ చూడండి. 10 సంఖ్యల సగటు
10 సంఖ్యల సగటు 12. ప్రతి సంఖ్యను 2 పెంచిన కొత్త సంఖ్యల సగటు కొత్త సంఖ్యల సగటు 10 సంఖ్యల సగటు 12. ప్రతి సంఖ్యను 2 పెంచిన కొత్త సంఖ్యల సగటు ఏం లేదా సింపుల్. ఇక్కడ కొన్ని 10 సంఖ్యల ప్లేస్లో ఏదైనా రావచ్చు. ఈ 10 అనే ప్లేస్లో కొన్ని రావచ్చు, కే సంఖ్యలు రావచ్చు, ఎం సంఖ్యలు రావచ్చు, 100 సంఖ్యలు రావచ్చు, 120 సంఖ్యలు రావచ్చు. అంటే ఈ 10 అనే దగ్గర ఏదైనా రావడానికి అవకాశం ఉంది. ఏదైనా రాని, దీంతో మనకి సంబంధం లేదు, ఇక్కడ విలువతో మనకి సంబంధం లేదు. రైట్, ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ పెంచితే యాడ్ చేయాలి. అసలు సగటు ఎంత? 12. పెంచితేనేమో కలపాలి. అంటే ఇప్పుడు పెంచిండు కదా, ఎంత పెంచిండు? 2. 12 + 2 ఎంత? 12 + 2 14. పెంచితే కలపాలి, తగ్గిస్తే తీసివేయాలి. ఒకవేళ గుణించిన అంటే ఇంటూ చేయాలి, భాగించిన అంటే డివైడ్ చేయాలి. చూద్దాం, ఇంకో లెక్క చూద్దాం. దీని మీదనే ఒక 4 లెక్కలు చూద్దాం ఇదే మోడల్లో. 20 సంఖ్యల సగటు 9. ప్రతి సంఖ్యను 1 తగ్గించిన కొత్త సంఖ్యల సగటు ఇక్కడ ఏం చేస్తుండు? 1 తగ్గిస్తుండు కాబట్టి అప్పుడు సగటు ఏమవుతుందంటే, తగ్గిస్తుండు కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సో 9 - 1. 9 - 1 అంటే 8. 9 - 1 అంటే ఏంది? 8. సో మనకి ఇక్కడ ఇప్పుడు మారుద్దాం. 20 నెంబర్ ఇవ్వకుండా కొద్దిగా మారుస్తా, కన్ఫ్యూజ్ ఏం కావద్దు. కొంచెం క్వశ్చన్ మారుస్తా. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఏం చెబుతున్నా? పెంచితే పెరిగిద్ది, తగ్గిస్తే తగ్గిద్ది. నెక్స్ట్, కే సంఖ్యల సగటు. ఇక్కడ చూడండి, కే అని ఇస్తున్నా, కన్ఫ్యూజ్ కావద్దు. 2016 కానిస్టేబుల్, ఈ కానిస్టేబుల్ కదా ఎస్ఐలో, 2016 ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చింది. చూడండి, కే సంఖ్యల సగటు 12. కే సంఖ్యల సగటు 12. కనిపించట్లేదా? చూడండి, కే సంఖ్యల సగటు 12. ప్రతి సంఖ్యను 2 చే గుణించిన కొత్త సంఖ్యల సగటు. ప్రతి సంఖ్యను 2 చే గుణించిన కొత్త సంఖ్యల సగటు. ఇక్కడ ఏమి ఇచ్చిండు మీకు? నెంబర్ ఇవ్వలేదు, వేరియబుల్ ఇచ్చిండు, చరరాశి కే అనేది ఇచ్చిండు. సో ఇక్కడ ఈ కే అనేది చరరాశి, ఏదైనా కావచ్చు ఆ విలువ. సో ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చినా మనకి అనవసరం అని చెప్పిన. మనకు కావాల్సింది ఏంది? ఇగో ఇక్కడ ఏం చేస్తుండు? దీన్ని గుణిస్తుండు. ఏం చేస్తుండు? గుణిస్తుండు. అప్పుడు సగటు, కొత్త సంఖ్యల సగటు మొదట ఎంత ఉంది? 12. ప్రతి సంఖ్యను ఏం చేస్తుండు? మొదట ఎంత ఉంది సగటు? 12.
ప్రతి సంఖ్యను 2చే గుణిస్తుండు అంటే ఇంటూ 2. సో 12 2 24. సగటు ఎంత? 12 2 24. ఒకవేళ ఇదే క్వశ్చన్ను 2చే భాగించిన అన్నాడు అనుకోండి, సేమ్ క్వశ్చన్ చూడండి. k సంఖ్యల సగటు 12. k సంఖ్యల సగటు 12. ప్రతి సంఖ్యను 2చే భాగించిన కొత్త సంఖ్యల సగటు ఏం చేస్తుండు? k సంఖ్యల సగటు 12. ఇప్పుడు ప్రతి సంఖ్యను కూడా 2 చేత భాగిస్తుండు కాబట్టి కొత్త సంఖ్యల సగటు ఏమైందని చెప్పిన 12/2. 2 1 2 6. సో ఆన్సరు ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఆన్సర్ ఎంత? 7 యొక్క మొదటి 9 గుణిజాల సగటు. 7 యొక్క మొదటి 9 గుణిజాల సగటు అంటే 7 యొక్క 9 గుణిజాలు ఏంటి? 7 1 7, 7 2 14, 7 3 21. ఇట్లా 7 యొక్క 9 గుణిజాలు రాసి వాటి సగటు కనుక్కో అంటుండు. వేటి యొక్క అంటుండు 7. దీన్ని పక్కా పెట్టండి మీరు, ఇది తర్వాత దీని గురించి. మరి 9 సంఖ్యల సగటు ఎలా కనుక్కుంటావు? 9 సంఖ్యల సగటు ఎలా కనుక్కుంటావు? సగటు ఈజ్ ఈక్వల్ టు మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. సగటు ఎలా కనుక్కోండి అని చెప్పినాం మనం, ఫస్ట్ లెక్క అదే కదా, మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. అంటే ఇక్కడ 10/2 అంటే 5. సో వేటి యొక్క గుణిజాలు అంటుండు 7 యొక్క గుణిజాలు కాబట్టి ఇంటూ 7. సో 5 ఏళ్ళు ఎంత? 35. 5 ఏళ్ళు ఎంత? 35. నెక్స్ట్ ఒకవేళ ఇట్లా అడిగిండు అనుకోండి, 13 యొక్క మొదటి 7 గుణిజాల సగటు. 7 గుణిజాల సగటు ఏమని అడుగుతుండు? 13 యొక్క మొదటి 7 గుణిజాల సగటు. సో ఇక్కడ 7 గుణిజాలు ఎన్ని గుణిజాలు అన్నాడు? 7. దీని యొక్క సగటు కనుక్కోండి. ఫస్ట్ సగటు ఏమవుతుంది? 7 + 1 + 7/2. 8/2 అంటే ఎంత? 4. సో ఇంటూ 13 అంటే అక్కడ వచ్చినటువంటి విలువ ఇంటూ 13. 13 4 ఎంత? 52. 7 గుణిజాలు ఉన్నాయి కదా, 7 సంఖ్యల సగటు కనుక్కోవాలి. సగటు ఎట్లా కనుక్కోండి అని చెప్పిన? మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. 1 + 7/2 అంటే 4 వస్తుంది. మరి 8 యొక్క గుణిజాలు ఇవన్నీ కూడా 13 యొక్క గుణిజాలు కాబట్టి 13 ఇంటూ 4. 13 4 ఎంత? 52. నెక్స్ట్ 7 వరుస సంఖ్యల సగటు 7 వరుస సంఖ్యల సగటు 7 వరుస సంఖ్యల సగటు 20. 7 వరుస సంఖ్యల సగటు 20 అయినా వాటిలో గరిష్ట కనిష్ట సంఖ్యలు ఏవి? గరిష్ట కనిష్ట సంఖ్యలు ఏవి? మనకి ఇక్కడ మెన్షన్ చేస్తుండు. ఏమని మెన్షన్ చేస్తుండు? వరుస సంఖ్యలు అంటుండు. వరుస సంఖ్యలు అన్నప్పుడు సగటు ఎక్కడ ఉంటుందని చెప్పినాం మనం? మిడిల్లో ఉంటుంది. ఎన్ని సంఖ్యలు? 7 కదా.
1 2 3 4 5 6 7 ఇవి 7 సంఖ్యలు. మరి 7 సంఖ్యల్లో మిడిల్లో ఉండేదే కదా, ఇదే కదా సగటు అడిగిండు కదా ఆల్రెడీ, ఇదే కదా సగటు. ఓకే, ఎందుకు వరుస సంఖ్యలో సగటు ఎక్కడ ఉందో అని చెప్పినా మనం, మిడిల్లో ఉంటుందని చెప్పినాం. నువ్వు 7 సంఖ్యల్లో ఒక సంఖ్య పోయింది ఆల్రెడీ, ఇంక ఇటు ఎన్ని ఉంటాయి, ఎన్ని సంఖ్యలు ఉంటాయి, ఇటు వచ్చేసి 3 సంఖ్యలు ఉంటాయి, ఇటు 3 సంఖ్యలు ఉంటాయి, మొత్తం 6 సంఖ్యలు. అంటే ఇటు ప్లస్ 3 సంఖ్యలు ఉంటాయి, ఇటు మైనస్ 3 సంఖ్యలు ఉంటాయి, ఇటు ప్లస్ 3 సంఖ్యలు ఉంటాయి, ఇటు మైనస్ 3 సంఖ్యలు ఉంటాయి. అంటే 20 మైనస్ 3 అంటే 17, 20 మైనస్ 3 అంటే 17, 20 ప్లస్ 3 అంటే 23. సో ఇప్పుడు కనిష్ట సంఖ్య ఎంత, 17, గరిష్ట సంఖ్య ఎంత, 23. కనిష్ట సంఖ్య 17, గరిష్ట సంఖ్య 23. నెక్స్ట్ ఓకేనా. ఇక్కడ ఎప్పుడైనా సగటు యాడ్ ఉంటుందని చెప్పినా మనం, మిడిల్లో ఉంటుంది. 7 సంఖ్యలో ఒక సంఖ్య అయిపోయింది, 6 సంఖ్యలు ఉండాలి. అంటే ఇటు 3 సంఖ్యలు, ఇటు 3 సంఖ్యలు, అంటే వరుస సంఖ్యలే కాబట్టి +1, ఇటు 3, ఇటు 3. సో 20 మైనస్ 3 అంటే 17, 20 ప్లస్ 3 అంటే 23. నెక్స్ట్ 5 వరుస సంఖ్యల సగటు, లేకపోతే ఇట్లా రాద్దాం, అది 25. 25 వరుస సంఖ్యల సగటు, 25 వరుస సంఖ్యల సగటు, 25 వరుస సంఖ్యల సగటు 41 అయినా వాటిలో గరిష్ట సంఖ్య ఎంత, వాటిలో గరిష్ట సంఖ్య ఎంత. ఎన్ని వరుస సంఖ్యలు ఇచ్చిండు, 25 వరుస సంఖ్యలు ఇచ్చిండు. వాటి యొక్క సగటు ఎంత, 41. 25 వరుస సంఖ్యల సగటు 41. 41 మిడిల్లో రాయాలని చెప్పిన. రైట్. ఎన్నిట్లో, 25లో. 25లో ఒక సంఖ్య పోయింది, ఇంకెన్ని ఉంటాయి, 24 ఉంటాయి. అంటే ఇటు నుంచి ఇటు +12 ఉంటాయి, ఇటు నుంచి ఇటు -12 సంఖ్యలు ఉంటాయి. ఏముంటాయి, అటు 12 ఉంటాయి, ఇటు -12 ఉంటాయి. 25 సంఖ్యలు, 25 సంఖ్యలో ఒక సంఖ్య మిడిల్లో వెళ్ళిపోయింది, ఇంకెన్ని ఉంటాయి, 24. అంటే దీనికంటే ముందు 12 సంఖ్యలు ఉంటాయి, దీని తర్వాత 12 సంఖ్యలు ఉంటాయి. సో 41లో 12 పోతే 29, 41లో 12 పోతే 29, 41కి 12 కలిపితే 53, 41కి 12 కలిపితే 53. మరి మన అడిగింది ఏంది, గరిష్ట సంఖ్య. సో ఆన్సర్ ఎంత, 53. సో గరిష్ట సంఖ్య = 53. గరిష్ట సంఖ్య = ఎంత, 53. నెక్స్ట్ ఇది వరుస సంఖ్యలు ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి వరుస బేస్ సంఖ్యల సగటు అంటాడు, వరుస సరి సంఖ్యల సగటు అంటాడు. ఇక్కడ మనకి ఎలా ఇస్తుందంటే 6 వరుస బేస్ సంఖ్యల సగటు 6 వరుస బేసి సంఖ్యల సగటు, 6 వరుస బేసి సంఖ్యల సగటు, 6 వరుస బేసి సంఖ్యల సగటు 20. 6 వరుస బేసి సంఖ్యల సగటు 20. వాటిలో గరిష్ట కనిష్ట సంఖ్యలు ఎంత, గరిష్ట కనిష్ట సంఖ్యలు ఏవి, గరిష్ట కనిష్ట సంఖ్యలు ఏవి. ఎన్ని వరుస బేస్ సంఖ్యలు ఇచ్చిండు,
6 వరుస బేస్ సంఖ్యల సగటు. చూడండి, దీన్ని 2 మెథడ్లో చేయొచ్చు. మెథడ్ 1 చూడండి. మెథడ్ 1 ఎన్ని వరుస బేస్ సంఖ్యలు? 6 వరుస బేస్ సంఖ్యల సగటు. అంటే ఇచ్చినటువంటి సగటును మిడిల్లో రాయండి. ఇచ్చిన సగటును మిడిల్లో రాయాలి. ఎన్ని సంఖ్యలు ఉన్నాయి వరుసయి? 6 కదా. ఇటు 3 ఇటు 3 రాసిన తర్వాత ఇచ్చిన బేస్ సంఖ్యలు దీనికంటే ముందు బేస్ సంఖ్యలు 19, దీనికంటే ముందు బేస్ సంఖ్య 17, దీనికంటే ముందు బేస్ సంఖ్య 15. దీని తర్వాత బేస్ సంఖ్య 21, దీని తర్వాత బేస్ సంఖ్య 23, దాని తర్వాత బేస్ సంఖ్య 25. ఇక మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది? గరిష్ట సంఖ్య, కనిష్ట సంఖ్య. ఈ వాల్యూనే కనిష్ట సంఖ్య. ఇక్కడ ఉన్న చివరిన ఉన్న వాల్యూనే కనిష్ట సంఖ్య. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూనే గరిష్ట సంఖ్య. నెక్స్ట్ వచ్చేసి ఓకేనా, ఇట్లా ఇది మెథడ్ 1. మరి మెథడ్ 2 ఎలా సార్ అంటే, మెథడ్ 2 అనేది మీకు ఇక ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా వస్తుందన్నమాట. మెథడ్ 1 కంటే మెథడ్ 2 బెస్ట్ మెథడు. ఎందుకంటే ఇక్కడ 5 ఇచ్చినా 7 ఇచ్చిండు కాబట్టి రాసినాం. ఇక్కడ 100 బేస్ సంఖ్యలు ఇస్తే అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఈ మెథడ్ ఇంపార్టెంట్. 100 బేస్ సంఖ్యలు ఇచ్చిన నువ్వు ఈ మెథడ్లో సాల్వ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ సగటు ఎంత అన్నాడు? 20 అంటుండు. ఆల్రెడీ ఒక సంఖ్య అయిపోయింది. 6 సంఖ్యలు ఇచ్చినటువంటి బేస్ సంఖ్య. ఇది సరి సంఖ్య కదా, అంటే ఇటు 3 సంఖ్యలు ఉంటాయి, ఇటు ఎన్ని సంఖ్యలు ఉంటాయి? ఇక్కడ నుంచి ఇటు 3 సంఖ్యలు ఉంటాయి, ఇటు 3 సంఖ్యలు ఉంటాయి, అటు 3 సంఖ్యలు ఉంటాయి, ఇటు 3 సంఖ్యలు ఉంటాయి. రైట్. మరి అప్పుడు ఎట్లా చేయాలి? 3 రన్ల 6, 4 కాదు చేయాల్సింది. బేస్ సంఖ్యల సగటు అంటుండు. మరి ఇక్కడ ఉన్నది ఏ సంఖ్య? ఒక్కసారి చూడండి. ఈ 20 అనేది సరి సంఖ్య. దీని తర్వాత బేస్ సంఖ్య ఎంత? 21. దీని తర్వాత దీనికంటే ముందు బేస్ సంఖ్య ఎంత? 19. ఇవి 2 బేస్ సంఖ్యలు వచ్చినాయి. ఇంకెన్ని బేస్ సంఖ్యలు ఉంటాయి? 4 ఉంటాయి. అంటే ఇక్కడ ఒక బేస్ సంఖ్య ఉంటుంది, ఇక్కడ ఒక బేస్ సంఖ్య ఉంటుంది. నెక్స్ట్ ఇటు ఒక బేస్ సంఖ్య ఉంటుంది, ఇటు ఒక బేస్ సంఖ్య ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 2 సంఖ్యలు, ఇటు నుంచి ఇటు 2 సంఖ్యలు తగ్గాలి. రైట్. మరి ఎన్ని తగ్గాలని చెబుతున్నాం? 2 తగ్గాలి. మరి బేస్ సంఖ్యలు అంటే వాటి మధ్య భేదం ఎంత? 2 కదా. సో 2 × 2 -4. సో 19 - 4 అంటే 15. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా అంతే కదా, 2 × 2 +4. సో 21 + 4 25. చూడండి, కనిష్ట సంఖ్య ఎంత? ఇక్కడ 15. గరిష్ట సంఖ్య ఎంత? 25. ఇక్కడైనా అంతే. ఇక్కడ కనిష్ట సంఖ్య ఎంత వస్తుంది? 15. గరిష్ట సంఖ్య ఎంత వస్తుంది? 25. సో ఈ పద్ధతి ఏంటంటే మీకు ఈ మెథడు ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా చేయవచ్చు. ఒకసారి 1001 బేస్ సంఖ్యల సగటు 500. 1001 బేస్ సంఖ్యల సగటు 1001 బేస్ సంఖ్యల సగటు 500 అయితే గరిష్ట సంఖ్య ఎంత అన్నాడు అనుకో. చూద్దాం దాన్నే ఎట్లా చేద్దాము. దాన్నే ఇక్కడ రాద్దాం. చూడు, 1001 వరకు వరుస బేస్ సంఖ్యల సగటు అంట 500. అయితే కనిష్ట సంఖ్య ఎంత అన్నాడు. కనిష్ట సంఖ్య ఎంత? 1001 బేస్ సంఖ్యలో 500 అనేది మిడిల్లో రాసిన సగటుని.
ఇది బేస్ సంఖ్య కాదు కదా, దీనికంటే ముందు బేస్ సంఖ్య, దీని తర్వాత బేస్ సంఖ్య 501, దీనికంటే ముందు బేస్ సంఖ్య 499. మొత్తం ఇక 3 సంఖ్యలు రాసినాం మనం. ఇక్కడ ఎన్ని సంఖ్యలు రాసినాం? 3 సంఖ్యలు రాసినాం. ఇక మనకి ఇక్కడ ఒక సంఖ్య పోతే 500 ఉంటాయని చెప్పిన, అటు 500 కానీ 499 ఉండాలి. దీనికంటే ముందు 499, దీని తర్వాత 499 ఉంటాయి. సో ఇప్పుడు మనకి దీని తర్వాత 499 ఏంటిది? 499. సో 499 ఇంటూ 2, 499 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 9 18 యాడ్ చేయాలి. ఇంత 2 9 18, 2 9 18 సింపుల్గా 2 500 అంతా 1000, 1000లో 2 తీసేస్తే 998, 998 దీనికి యాడ్ చేయాలి. సో 998 దీనికి యాడ్ చేస్తే 998, 501, 8 1 9, 9 9 5 14, 1499, 1499. అది 501కి అన్ని నెంబర్స్ యాడ్ చేయాలి. ఓకేనా? రైట్. మరి ఇటు కూడా అంతే కదా, ఇటు కూడా ఎన్ని అంకెలు ఉంటాయి? 499 ఇంటూ 499 ఇంటూ ఏం తీసుకోవాలి? -2 అంటే 998, -998, -998 ప్లస్ ఇది యాడ్ చేయాలి. అంటే -998, 499. సో 18లో 9 పోతే 9, 18లో 9 పోతే 9, నెక్స్ట్ 18లో 9 పోతే 9, ఇక్కడ 8లో 4 పోతే 4, ఏది? -499. ఎంత? -499. రైట్. ఇప్పుడు ఇది కనిష్ట సంఖ్య, ఇది గరిష్ట సంఖ్య. ఒకసారి యావరేజ్ చూడండి. మళ్ళీ యావరేజ్ ఈక్వల్ వస్తుందా రావట్లేదా? ఇక 1499 -499 బై ఈ రెండింటిని చూస్తే 0 0 1000 బై 2 అంటే ఎంత? 500. ఓకేనా? సో ఈ విధంగా మనం ప్రాబ్లంని సాల్వ్ చేయవచ్చు. సో ఇప్పుడు ఇది కనిష్ట సంఖ్య, ఇది గరిష్ట సంఖ్య. ఇప్పుడు మనం ఏమడిగిండు? ప్రాబ్లం ఏమని ఇచ్చిండు మనకి? 101 వరుస 101 బేస్ సంఖ్యల సగటు, బేస్ సంఖ్యల 1001 బేస్ సంఖ్యల సగటు 500 అయినా కనిష్ట విలువ గరిష్ట విలువ అదే కదా 1001 సగటు ఎంత? 500 మిడిల్లో రాసినాం. దీనికంటే ముందు 499. ఎందుకు? బేస్ సంఖ్యలు అన్నాడు. ఇక్కడ ఉండదు బేస్ సంఖ్య అయితే రాయాల్సిన అవసరం లేదు, సరి సంఖ్య వచ్చింది. ఇక్కడ ఒకటి మొత్తం ఎన్ని అయిపోయినాయి? 3 సంఖ్యలు అయిపోయినాయి. ఇంకెంత ఉంటాయి? 998 ఉంటాయి. 998 అంటే ఇటు 490, ఇటు 490. బేస్ సంఖ్యల మధ్య డిఫరెంట్ ఎంత? ఇంటూ 2 కాబట్టి 499 ఇంటూ -2 ఇటు తగ్గేది కదా. సో -998. ఇటు సైడు 499 ఇంటూ +2 పెరుగుతుంది కాబట్టి 998. సో మనకు కావాల్సిన కనిష్ట సంఖ్య -499, గరిష్ట సంఖ్య 1499.